కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి పొజిషన్కి వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే గనక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే గనక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించకన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి స్థితిగతులు అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశిలోకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి మే మాసం, ఈ మే మాసంలో మేషరాశి వారికి గమనించుకున్నట్టే కనుక అతి ముఖ్యమైనటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటంటే కనుక మేషరాశి వారికి అనుకున్నటువంటి పనులు ముందుకి వెళ్ళేలాగా, ఏ పని అనుకుంటే ఆ పని జరిగేలాగా గ్రహాలన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయి. శుభగ్రహాలన్నీ కూడా ఒక పక్కన శుక్రుడు కావచ్చు, కేతువు కావచ్చు, రాహు కావచ్చు, కుజుడు కావచ్చు, 4 గ్రహాలు కూడా మీకు వైపును మంచి చూపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే విదేశానికి వెళ్ళాలి అనుకునేటువంటి మేషరాశి వారికి ప్రయత్నం చేయొచ్చు. ఏదైతే వ్యాపార వృద్ధి కావాలనుకునే మేషరాశి వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు, ఒకవేళ పెట్టదగలుగుంటే కనుక మే 2వ తారీఖు తర్వాత ఏదైనా వ్యాపారం చేయాలి అనుకునేటువంటి ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారు పాల ఉత్పత్తులు, అలానే ఫ్యాన్సీ షాప్స్, కిరాణా షాప్స్, మర్చెంట్ షాప్స్, సూపర్ మార్కెట్స్, పూజా స్టోర్స్, లేడీస్ ఎంపోరియం, బోటిక్ ఇలాంటి రంగాల వారికి బ్యూటీ పార్లర్, సెలూన్స్ ఇలాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ ఒకటి ఉంటుంది, పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా పనికిరావు అని చెప్పొచ్చు ఎవరికి, మేషరాశి వారికి. కానీ జాగ్రత్తగా ఉండాలి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఇక శుభకార్యాల్లో పాల్గొనేందుకు అవకాశాలు ఉన్నాయి. మరొక విషయము, పాత పరిచయాలున్నా, మాట్లాడుకోవడం వదిలివేసిన, ఇంతకుముందు తెలిసిన వారు కొట్లాటై గొడవలు వేసి దూరంగా ఉంటున్నా వారందరూ కూడా మళ్ళీ ఈ మే మాసం 15వ తారీఖు తర్వాత మీ చెంతకు చేరేటువంటి అవకాశం ఉంది. మీతో వారికి మళ్ళీ అవసరం ఉండి మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం అనేది కనపడుతుంది. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో. ఎందుకంటే ఒకసారి మోసం చేసిన వారు పదే కూడా మోసం చేసేదానికి అలవాటు పడతారు. ముసలి కన్నీరు పెట్టారు అంటే కనుక వాళ్ళని మనం నమ్మకూడదు. మేషరాశి వారికి సెన్సిటివ్గా ఉంటారు, చాలా చలాకీగా ఉంటారు, చాకచక్యంగా ఉంటారు, అమాయకత్వంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. మీ యొక్క మనసును చూసి మీ యొక్క వీక్ పాయింట్స్ పట్టుకొని మిమ్మల్ని వాడేయాలని చెప్పి చాలామంది చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం, ఈరోజు సమాజంలో ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకుండా, పిల్లల మాట తల్లిదండ్రులు వినకుండా. అందులో మేషరాశి వారికి ఎవరైనా పిల్లలున్నా లేదా మీరే పిల్లలుగా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సమాజంలో పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు.
మనకు దాటిపోతూ ఉన్నాయి. దాని తగ్గట్టుగా మీరు మంచిగా ఎదిగారు, అనుకున్నది సాధిస్తున్నారు అంటే మీ వెనక గొయ్యలు తీసేవారు చాలామంది ఉంటున్నారు, మన మిత్రులే అని అర్థం పెట్టుకోండి. మేమే చెడు క్రియలు జరిగేలాగా అవకాశం కూడా ఉంది. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటివి మేమే జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే విదేశాన్ని వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారో వారు ఈ మాసంలో, మే మాసంలో 20వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళేదానికైతే అవకాశం కనపడుతుంది. ఇక మీకు ఏదైనా పితృదోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు ఉంటే కనుక మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం చేసుకోండి. దాంతోపాటు మీరు ఏదైనా ఎప్పటి నుంచో కొనాలి, ఏదైనా సాధించుకోవాలి, జాబ్లో గ్రోతింగ్ ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైనా ఉంటే కనుక దాన్ని సాధించుకునేటువంటి ప్రక్రియ చేసే ముందు మీకు ఏదైనా సహాయం చేసేటువంటి మీ మిత్రులు ముందు చూపుతూ ఉంటారు. వారి చేత మీరు సహాయం పొంది మంచి జాబ్లో గ్రోతింగ్ కానీ, జాబ్లో ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వచ్చేలా ఉన్నాయి. దాంతోపాటు విదేశానికి కూడా మీకు అవకాశం కనిపిస్తోంది. ఎవరైనా ఏజెంట్లు నమ్మి మీరు డబ్బులు ఇవ్వకండి, నష్టపోతారు, మోసపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎదుటి వ్యక్తిని నమ్మకుండా మీకు మీరే నమ్మకంతో ప్రయత్నం చేయండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే చేయకండి. ఇక మీకు ఈ మాసంలో అయితే కనుక పెళ్ళి అయ్యేదానికైతే యోగ్యత లేదు. పెళ్లి చూపులు కానీ, పెళ్లి కాని వారికి మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే దానికి అది అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే మీకు పెళ్ళి అయితే కనుక సెప్టెంబర్ తర్వాతనే సూచిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి మేషరాశి వారికి కొంతమేర ఉపశమనం దొరకాలి, గ్రహరీత్యా దోషాలు కూడా కొంతమేర తొలగాలి అనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. ఇక పోతే కనుక ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి గ్రహరీత్యా కావచ్చు, మీ మీద జరిగినటువంటి చెడు అభిప్రాయం కావచ్చు, చెడు క్రియలు కావచ్చు, ఇంకా మీ మీద ఎవరో నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, శత్రుభయం, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీకు పటాయించిపోవాలి, ఇలా చిటికలో వెళ్ళిపోవాలి, గ్రహాలన్నీ మీకు సానుకూలించాలి, అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు కావాలి కదా. ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీ రాశివారు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కాకపోయినా గుడ్డి కన్నా మెల్లమేలు అనే విధంగా పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా పరిహారం ఏంటంటే ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, ఆవు నెయ్యి ఒక టీ స్పూను, అలానే మనం ఇంట్లో తినేటువంటి బియ్యము ఒక 1/4 కిలో అంటే 250 గ్రాములు తీసుకొని అవన్నీ కూడా అక్షంతల్లా కలుపుకోవాలి. ఈ అక్షంతల్లా కలిపినటువంటి బియ్యంలో ఒక చిటికెడు మనము ఇది ఉంటుంది ఇంగువ వేయాలి, అందులో ఒక చిటికెడు గంధం పొడి వేయాలి, ఒక చిటికెడు వచ్చేసి మెంతులు వేసుకోవాలి. ఇక ఇంకా ఉంటే కనుక మీ ఇంట్లో తెల్ల ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిశ్రమం కలుపుకొని ఒక వైట్ వస్త్రం కానీ క్లాత్ కానీ తెచ్చుకోండి. అది ఒక బ్లౌజ్ పీస్ లాంటివి తెచ్చుకొని 3 పీసులు చేయండి. ఒక 20 నుంచి 50 సెంటీమీటర్లు ఉన్నటువంటి క్లాత్ తీసుకొని దాంట్లో ఈ యొక్క 3 భాగాలు చేసి 3 ముడుపులు కట్టండి. ఈ ముడుపులు శుక్ర, శని, ఆదివారం ఈ 3 రోజులు కూడా ఈ ముడుపుల్ని మీకు మీరే సాయం సంధ్య వేళ 4 గంటల 30 నిమిషాల తర్వాత 7 గంటల 30 నిమిషాల లోపు ఈ యొక్క పరిహారం చేసుకోవాలి. ఇందులో చిన్నపిల్లలు, పెద్దవారు, ఆడవారు, స్త్రీలు, పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళటానికి, మీ మీద ఉండే నెగిటివ్ పోవడానికి. ఈ ముడుపుని మీకు మీరే తల చుట్టూతో 7 టైమ్స్ క్లాక్ వైజ్గా తల దగ్గర నుంచి బాడీ అంతా టచ్ అయ్యేలాగా అంటే కిందకి దిగదార్చేలాగా 7 టైమ్స్ ఇవి మీరు దిష్టి తీసుకోవాలి. ఈ దిష్టి తీసుకున్నది ముడుపు తీసుకెళ్ళి పారేటువంటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయాలి. ఏ రోజు ఆ రోజే పడివేయాలి. తర్వాత అదే రోజున ఒక నిమ్మకాయ తీసుకోవాలి. గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయ, అంటే గ్రీన్ కలర్ అంటే పచ్చిగా ఉండేటువంటి నిమ్మకాయ తీసుకొని నైట్ పూట మీరు పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకొని తెల్లవారు లేచిన తర్వాత మీ తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయ 4 బద్దాలుగా అంటే 4 పక్షాలుగా కట్ చేసి ఒక్కొక్కటి పక్షము చేతి గోర్లకి ఒకటి, కాలి గోర్లకి ఒకటి చొప్పున 4 బద్దలు కట్ చేసి అవి డస్ట్బిన్లో వేసేయండి. మీ మీద ఉన్నటువంటి చెడు క్రియలే కాదు, అనుకున్న పనులు ముందుకు వెళ్ళడానికి కూడా సహకరిస్తుంది. ఈ యొక్క పరిహారం అయితే చేసుకొని కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు.